తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. ఆయన ఇంటి సమీపంలో తాగునీటి సమస్య ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వజ్రా రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు. బోధనా పద్ధతుల్లో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే శాంతి భద్రతలు అదుపులో లేవు. గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలి. ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఆనాడు ఓడిపోతాను. ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనే ఉన్నా. జనరల్గా ఎవరిని ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. 4.5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అనేక సేవలు చేశాం. నీరు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపించాం. నిరుపేద కుటుంబాలకి 104 వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్ పెట్టాం. ఉచితంగా మందులు కూడా ఇచ్చాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని చేశాను. అంతెందుకమ్మా, ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీ తీసుకొచ్చాను మంగళగిరికి. ఈరోజు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. సో మీరందరూ ఆలోచించండి. ప్రతిపక్షంలోనే నేను ఇంత పట్టుదల కమిట్మెంట్తో పనిచేశానంటే ఇంకా 2 నెలల్లో మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. భారతదేశంలో 4000 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయండి. 4000 పైచీలకు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సంక్షేమ అభివృద్ధిలో ఎవరు నంబర్ 1 అని వాళ్ళు ఆలోచిస్తే మంగళగిరి వైపు చూసే విధంగా మన మంగళగిరి నేను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చాలా స్పష్టంగా ఒక ప్రణాళిక పెట్టుకున్నా. మొదటిది మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది రేపు మన అధికారంలోకి వచ్చి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పంచాయతీలు అయితే కార్పొరేషన్లో కలిపారో వాళ్ళందరూ బాధపడుతున్నారు. పంచాయతీగానే మమ్మల్ని వదిలేయండి, మాకు హాయిగా ఉండేదంటున్నారు. సో వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత అందరూ నిర్ణయం తీసుకుందాం. కానీ నా ఆలోచన ఏంటంటే బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్ జరగాలి. ఒక బ్లాక్ తీసుకుంటే కంపల్సరీ పార్క్ ఉండాలి, అక్కడ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉండాలి, మెరుగైన వసతులు ఆ బ్లాక్లోనే మీకు కల్పించాలి. మళ్ళీ జోన్ తీసుకుంటే పెద్ద పార్క్ అనేది ఉండాల్సిన అవసరం, కమర్షియల్ జోనింగ్ పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉంది. సో డెవలప్మెంట్ సమగ్రంగా చేస్తాం. మన ప్రాంతానికి భూగర్భ డ్రైనేజ్ అనివార్యం కావాలి. అది మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అపార్ట్మెంట్లు ఎక్కువ వస్తున్నాయి, మూసి నదులు కూడా తయారైనాయి అమ్మా. ఇవన్నీ వెళ్ళి పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. అక్కడ రైతులు గొడవ పెడుతున్నారు. అంటే భూగర్భ డ్రైనేజ్ చేసి ఈటీపీ ప్లాంట్లు పెడితే ఈ ప్రాబ్లం ఉండదని. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం మన ప్రభుత్వం చేస్తాం. రెండోది, పక్కనే కృష్ణమ్మని పెట్టుకుని 24 గంటలు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండే. ఆనాడు పని చేయాలంటే ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డేవారు. ఆనాడు మాజీ మంత్రివర్యులు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి సమస్య, నీటి సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, నిధులు కేటాయించారు. ఈ ప్రభుత్వం అది గాలికి వదిలేసింది. మా లక్ష్యం ఒకటి, 20 సంవత్సరాలు గ్రోత్ రేట్ తీసుకుంటాం మన మున్సిపాలిటీ కార్పొరేషన్. దాన్ని బట్టి ఎంత నీళ్ళు అవసరం, ఎంత కెపాసిటీ పైప్ లైన్ వేయాలి అది బేరీ చేసుకుని నీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం మన ప్రభుత్వం చూపిస్తుంది. తల్లి ఇంతేకాకుండా నేను ఆలోచిస్తున్నా, ఇంకా చేనేత సోదరులకి ప్రత్యేకంగా వీవర్స్ చాలా చేపించాం. అంటే వాళ్ళ ఆదాయం 3 రెట్లు పెంచాలన్న ఆలోచనతో లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చి చేశాం. మంగళగిరిలో ఎక్కువ మంది స్వర్ణకారులుగా కూడా ఉన్నారు. అంటే న్యాచురల్ అడ్వాంటేజ్ మనకుంది. పెద్దవారు స్వర్ణకారులు కూడా, మంచి జ్యువెలరీ షాప్ ఉన్నవారు.
అన్నగారితో కూడా ఈ పొద్దునే మేము ఆడుకున్నాం కలిసి వచ్చినప్పుడు. స్వర్ణకారులుగా ఎట్లా ఆ వృత్తిని ఎలా ప్రోత్సహించాలి, ఎందుకు మంగళగిరి గోల్డ్ హబ్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారకూడదు, అనేక పరిశ్రమలు తీసుకురావాలి, ప్రైవేట్ రంగంలో పెట్టుబడి తీసుకురావాలి. అంటే లూజ్గా చెప్పాలంటే ఒక సెజ్ లాగా, సెజ్ ఎక్స్పోర్ట్కి ఉంటుంది, బట్ డొమెస్టిక్ మార్కెట్ లూజ్గా సెజ్ లాగా తయారు చేసి 25 ఎకరాల నుంచి 75 ఎకరాల మధ్యన భూమి సేకరించోలేండి ప్రభుత్వ భూమి తీసుకుని సెజ్ లాగా ఏర్పాటు చేసి అనేక పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి టెక్నాలజీ కూడా తీసుకొస్తే చాలా మందికి ఉద్యోగాలు ఉపాధి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఒక స్వర్ణకారులుగా గోల్డ్ వర్కర్ వాళ్ళు నమ్ముకున్నారు, గోల్డ్ వర్క్ నమ్ముకున్నారు. 30,000 మంది దానిపైన ఆధారపడి ఉన్నారు. కరెక్ట్గా మనం చేస్తే యువకులు కూడా అనేక ఉద్యోగాలు వస్తాయి. అంటే డిజైనింగ్లో వస్తుంది, ప్రొడక్షన్లో వస్తుంది, ఆంటర్ప్రినర్స్గా తయారవచ్చు. ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకి ఆభరణాలు పంపించే అవకాశం మనకు కలుగుతుంది. సో అది ఒక్క ఆలోచన. రెండోది ఐటీ. నేను పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. ఆటో నగర్లో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి కారణం ఇక్కడి నుంచి అనేక మంది అమెరికాకి వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు. తిరిగి వాళ్ళ సొంత భూమికి ఏదో చేయాలని ఆలోచన ఉన్నప్పుడు భూములు కేటాయించాం, వాళ్ళకి అనేక వసతులు కల్పించాం. ఈరోజు అయ్యే కంపెనీలు నడిచే పరిస్థితి. కోడిగుడ్డు మంత్రి అయిన తర్వాత ఆమ్లెట్ వేసే పనిలో ఉన్నాడు తప్ప ఒక్క పరిశ్రమ తీసుకురాల. అసలు మన పరువు తీశాడు ఈ కోడిగుడ్డు మంత్రి. అరే పరిశ్రమలు ఎక్కడున్నాయి అబ్బా అంటే కోడి ముందులు వచ్చిందా గుడ్డు ముందులు వచ్చిందా అని చర్చిస్తాడు. విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ తీసుకెళ్ళాడు. ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి బతికేదానికి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడతారండి. 500 కోట్ల రూపాయలు. దాంట్లో ఏముందో నాకే తెలియట్లా. 2 నెలల తర్వాత అన్ని బయటపడతాయి. అంటే బంగారం తలుపులు ఉన్నాయా లేదంటే బంగారం కమోడ్ ఉందా నాకు తెలియట్లేదు తల్లి. 500 కోట్లే. అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి కోసం ఖర్చు పెడుతుంటేనా డ్రైనేజ్ మొత్తం అయిపోయింది తల్లి. ఇప్పటికి భూగర్భ డ్రైనేజ్ మొత్తం అయిపోయింది. ఓకే, అది వద్దనుకుంటే అసలు నీటి సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది అని చేయలే. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు హెరాస్మెంట్ తెలుసు. రాక ఆయన ఇంటి బయటికి అడుగు పెడితే మొత్తం ఆపేస్తాడు. అసలు కిటికీలు కూడా తిరగకూడదంట. పోలీసులు వస్తారు, అటువైపు అంతా కిటికీలు మూసేస్తారు తల్లి. అదేంటి నాకు అర్థం అవుతుంది. షాపులన్నీ మూసేస్తారు, అంటే ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తారు. మళ్ళీ అమరావతి కండవ కప్పుకుని జయ అమరావతి బ్యాచ్ చేసుకుంటే ఇమీడియట్ గా పరదాలు కట్టేస్తారు. అది ఎంత భయపడుతున్నారో చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది మా అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ నిరుపేద కుటుంబాలకు ఇస్తాం జరిగింది. అది పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి తీసుకొచ్చిన హామీ. చాలా మంది నన్ను అడిగారు, సంక్షేమమేనా మీ ధ్యేయం? కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కలిసికట్టుగా మేము ముందలు తీసుకెళ్తాం. మీరు బాబు సూపర్ 6 లో మొదటి హామీ దయచేసి మీరు చూడండి అమ్మా. దాంట్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు. దానివల్ల రాష్ట్ర ఆదాయం 2.5 రెట్లు పెరుగుతుంది. 2.5 times మనం పెరుగుతాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే